పొరుగు దేశం బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ప్రధాని హసీనా దేశం విడిచి భారత్కు వచ్చేశారు. అయితే దీని వెనుక రిజర్వేషన్ల అంశం మాత్రమే కాకుండా కుట్ర కోణం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో విధ్వంసం వెనుక ఎవరున్నారు? పాకిస్తాన్, చైనా కలిసే ఈ కుట్ర చేశాయా, లేదంటే అగ్రరాజ్యం అమెరికా హస్తముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బంగ్లా ప్రభుత్వం బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆందోళనలు చెలరేగాయి. అయితే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. ప్రారంభంలో శాంతియుతంగా మొదలైన ఆందోళనలు ఆ తర్వాత హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. కోటాను కుదించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు హసీనా సర్కార్ అంగీకరించింది. అయినా మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు. రిజర్వేషన్లు తీసివేస్తామని షేక్ హసీనా సర్కార్ మాటిచ్చినప్పటికీ యువత ఈ స్థాయిలో ఉద్యమం చేయడం వెనుక అంతర్జాతీయ పాలిటిక్స్ కూడా ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఉన్నట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆందోళనల్లోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరిపోయారా? రాడికల్స్, పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేసి వందలాది మంది చావుకు కారణమయ్యారా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్లో యాక్టివ్గా ఉండే జమాత్ ఈ ఇస్లామీ పార్టీకి చెందిన యూత్ వింగ్ బంగ్లాదేశ్లోనే ఉంది. ఆ యూత్ వింగ్ అనవసరంగా ఈ అల్లర్లు రేపుతోందని ఇటీవలే బంగ్లాదేశ్ సర్కార్ ఆ సంస్థను నిషేధించింది. అయినప్పటికీ పాకిస్తాన్లోని పార్టీలు, ఆర్మీ, ఐఎస్ఐ సపోర్ట్ ఆ వింగ్కు ఉండడంతో హింసాత్మక ఘటనలు ఇంకాస్త పెద్ద ఎత్తున చెలరేగాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. దీనివల్ల పాకిస్తాన్కు ఏం లాభం అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు షేక్ హసీనా తండ్రి ముజిబర్ రెహమాన్. సో ఆ పార్టీ ఇండియాకు సపోర్ట్గా ఉంటుంది. 2008 నుంచి షేక్ హసీనా ప్రధానిగా ఉండడంతో భారత్తో సంబంధాలు మెరుగయ్యాయి. ఇది పాకిస్తాన్, చైనాకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో తాజా పరిణామాలు భారత్కు ఎదురుదెబ్బేనని అంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ భారతదేశానికి అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఈ కారణంగా పాక్ టెర్రరిస్టు సంస్థ ఐఎస్ఐ రంగంలోకి దిగి పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ప్రభుత్వ ఏర్పాటు కావాలని కుట్రలను అమలు చేసింది. ఇదే సమయంలో తెరపైకొచ్చిన రిజర్వేషన్ల అంశాన్ని అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో బీఎన్పీ, జమాత్ పార్టీ బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడానికి అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే పాకిస్తాన్, చైనాతో పాటు బంగ్లాదేశ్ కూడా భారతదేశానికి శత్రు దేశంగా, పక్కలో బల్లెంగా మారే అవకాశాలున్నాయి. మరోవైపు అగ్రరాజ్యంతో పేచీలే బంగ్లాలో అగ్గి రాజేసిందన్న ప్రచారం జరుగుతోంది. హసీనా ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు కొందరు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై తీవ్ర నిరసనల మధ్య ఆమె కట్టుబట్టలతో దేశాన్ని వేడాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే హసీనా రాజకీయ శరణార్థిగా ఉండేందుకు యూకేను ఆశ్రయం కోరినట్టు తెలుస్తోంది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉంటారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.